ఎంఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలోని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన హాజీపూర్ మండల్, లక్షటిపేట మండలం, దాండేపల్లి మండలంలోని నాయకులు, కార్యకర్తలు ఉత్కూర్ చౌరస్తా నుండి స్థానిక విశ్రాంతి భవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విలేకరులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ 3 మండలాల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సర్పంచ్ అభ్యర్థులు 61 మంది సర్పంచ్లను ఏకదాటిగా గెలిపించుకుందామని, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సాధించిందని, 61 మంది సర్పంచ్లను గెలిపించుకొని రాష్ట్రానికి ఒక మంచి సందేశాన్ని ఇద్దామని మాట్లాడారు. కార్యక్రమంలో 3 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 వచ్చిండ్రు. మిగతా మొత్తం 12 మంది పేర్లు ఇప్పుడు తిమ్ముడు చదివిండు. 12 లిస్టు మీకు ఇస్తాం మేము. 12 మంది సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 12 మంది సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మిగతా అంతా మాట్లాడేటప్పుడు ప్రశ్న మాట్లాడతాం అన్ని మండలాల గురించి. దండేపల్లి అజ్మీరా రాజేశ్వరరావు, కర్ణపేట్ సోయం జంగు, సింగాపూర్ మగ్గిడి శంకరమ్మ, గుర్రేవు సంతపూరి కళావతి, నర్సాపూర్ తీగల రాజయ్య, ద్వారక మునిమడుగుల సత్యనారాయణ, నాగసముద్రం దేవ లక్ష్మణ్, వైష్ణవి వైఫ్ ఆఫ్ శ్రీనివాస్, నాగరపేట్ చుప్పదండి అనూష వైఫ్ ఆఫ్ రాయేష్, నంబాల గోపతి పుష్పలత వైఫ్ ఆఫ్ సుధాకర్, పెద్దపేట్ బండారి వెంకటేష్. ఒక్కసారి లోపలికి రండి, ఏం కాదు, కొద్దిగా ప్లీజ్ దయచేసి ఇతరులు అభ్యర్థులు కాని కొద్దిగా దూరం జరగండి ప్లీజ్. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రకటించినటువంటి ఏప్రిల్లో టమాటాల ధర మీరు ఎక్కడ ఎవరికి అమ్మినా కూడా 10 నుంచి 15 రూపాయలు. అట్లా టమాటాలు, బెండకాయలు, దొండకాయలు ఈ రకమైన మీకు అలవాటు నేను కొత్తగా నేను చెప్పేటి ఏం కాదు. ఈవెన్ చిక్కుడుకాయ కూడా వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కరోనా తర్వాత అందరూ గ్రామీణ ప్రాంత పంటలు తిందామని ఆలోచన చేయండి, మీకు లాభం అవుతుంది. ఇక్కడెక్కడైనా తేడా వచ్చింది కూడా అక్కడ కవర్ అయిపోద్ది. నా ఆలోచన ఒకటే, ఇంకా 2 సంవత్సరాల లోపల వ్యవసాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఎకరానికి 5 లక్షలు తక్కువ అంటే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ కూలీలు, వాళ్ళ కుటుంబం పనిచేసి అవన్నీ తీసేయంక మిగిలాలని మిగిలిచ్చే ఆలోచన పెట్టాను. అప్పుడు వ్యవసాయదారుల పిల్లలు ఇవ్వాలి, నాకు ఉద్యోగాలు కావాలంటున్నారు. దీంతోపాటు వ్యవసాయంతో పాటు పాడి పంట అంటాం, ఇంకా ఆవులు కానీ బర్రెలు కానీ, వీటితో పాటు కోళ్ళు, డైరీ, అదేవిధంగా మనకు ఫిష్ వస్తుంది మనకు. దాంతో నేరుగా దాదాపు మొదటి సంవత్సరం 200 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి ఫిషర్మెన్కు. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు కూడా వస్తాయి. దాంతో ఎప్పుడు ఖాళీ కాదు మీకు. మిగతాయి కూడా ఇట్లా ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ చేసుకున్నప్పుడు రైతుకు ఇన్కమ్ నా కోరిక, నా కళ ఒకటే, ఈ మంచిర్యాలకు సంబంధించిన డబ్బులు ఇక్కడనే ఉండాలని, ఇక్కడ డబ్బులు ఇక్కడనే ఉండాలి, బయటికి వెళ్ళి డబ్బులు మనకు రావాలి. ఆలోచనతో చేస్తున్నాను. ఇక భగవంతుడు సహకరిస్తే తప్పకుండా ఒక 2000 ఉద్యోగాలు కూడా ఐటీ పార్కులు, అది మన ఏది ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్షన్ నాటికే ఇస్తామని అనుకుంటున్నాను. భగవంతుడు సహకరించాలి. ఇక మిగిలింది ఈ రకంగా చేసుకుంటూ పోతాను. రైతుకి ఎప్పుడైతే రైతు కుటుంబంలో 5 లక్షలు చెప్పినా నా కోరిక మాత్రం 10 లక్షలు ఉన్నాయి. ఇక అన్ని సహకరిస్తే అది కూడా అవుతుంది. ఆడికి చేయగలిగినాడు ఒక సగం మంది ఉద్యోగాల బాధలు లొల్లి బంద్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు మన దగ్గర వస్తాయి. ఒక 5,000 దాకా ఉద్యోగాలు నేను తీసుకుపోగలుగుతాయి. మిగతాకి ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. 2028 ఎలక్షన్లు పోయే నాటికి మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ అనేది మీరు మాకు ఏమి ఇచ్చినద్దు, మా దగ్గరికి తీసుకోకుండా సరిపోతుంది. పరిస్థితి మనకి సబ్సిడీలు ఏమన్నా చేసే పరిస్థితి తీసుకురావాలి. మంచిర్యాల నియోజకవర్గం ఆ చేతిలో పెట్టి అడుక్కునే పరిస్థితి రావాలి, చేతిలో పెట్టి ఇచ్చే పరిస్థితి రావాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్యా వైద్యం మొదటి చెప్పుకు వచ్చిన దాని మీదనే చేసిన ఫోకస్. విద్య మీద చేసి కాలేజీ, స్కూల్
బిల్డింగ్ కట్టించి ఇవాళ అది రాష్ట్రానికి ఒక మోడల్గా చేసి పెట్టింది. రాష్ట్రం మొత్తం మంది మనకు తెలియకుండా అధికారులు మొత్తం వచ్చి చూసిపోతాను. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వారు కూడా చూస్తారు. హాస్పిటల్ 30 పడకలు ఎందుకు కట్టినామంటే మంచిర్యాల దాదాపు 1000 పడకలతోటి 1200 పడకలతోటి హాస్పిటల్ అవుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకే ఇవ్వడం జరిగింది. ఈవెన్ వరంగల్ కర్నూలు కూడా ఇవ్వడం. ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరవేగంగా అభివృద్ధి నడుతుంది. అది అయినప్పుడు ఇక వైద్యానికి కూడా మనం ఎక్కడికి హైదరాబాదు మద్రాసు చెన్నై కూడా వస్తుంది. అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను కాబట్టి అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండే అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ 30 పడకలను యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను తిరిగి అమెరికా డాక్టర్లు వచ్చి చేసిన వైద్యం కూడా ఇక్కడ మంచిర్యాలలో ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు ఈ కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది. దానికి కూడా అలానే ఒక 30 పడకలతోటి కళ్ళ మీద శ్రద్ధతోటి కళ్ళ హాస్పిటల్ కూడా ప్లాన్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే వైద్యానికి సంబంధించిన ఎవరు ఎక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఎక్కడ కూడా అవసరం ఇక్కడ విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మంచిగా చదువుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఇక్కడ ఏదైతే హాస్పిటల్ 30 అందరూ 30 పడకలు అనుకుంటాం. 30 పడకలు ఎందుకు కట్టినంటే 30 పడక కన్నా ఎక్కువ 4-5 జాగాలు కట్టి మనం ఇబ్బంది పడే అవసరం లేదు. డబ్బులు దొరికేది ఇబ్బంది లేదు. అక్కడికి అన్నీ ఉన్నాయని చెప్పి అక్కడ కట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి 25 నిమిషాలు 15 నిమిషాలు అంబులెన్స్ అయితే 15-18 నిమిషాలు పోతుంది. సో ఇక్కడ నుంచి హాస్పిటల్ ఈ 2 మండలాలకు వాళ్ళు కూడా నిలబెట్టారు. దండపల్లి వాళ్ళకు కూడా సరే 10 ఎక్కడితోటి ఎక్కడో కూడా దండపెళ్ళినా లేకపోతే చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తుంది. రైతు సోదరులకు మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కోసం రావడం జరిగింది. నిన్న అవసరాలు పడ్డా వచ్చింది. నా మీద దయ ఉంచి చేతులుంచి ఇప్పుడు నిలబడ్డది సర్పంచ్ అభ్యర్థులు 61 మంది వరకు నేను వాళ్ళ తరఫున నేను నిలబడ్డా. గుర్తుపెట్టుకోండి, 61 సర్పంచ్కి ఇచ్చి రాష్ట్రానికి మళ్ళీ ఒక సందేశం పంపిద్దాం. మంచిర్యాల నియోజకవర్గం ఎట్లుంది అనేది. దీనికి ప్రతి ఒక్క సోదరులు గ్రామీణ ప్రాంతంలో హాజీపూర్ మండలం కానీ దండపల్లి కానీ లక్ష్మీపేట కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ ఈ సమయం కొంచెం తక్కువ ఉన్నది. దాంతో తొందరగా వెళ్ళిపోదాని ఆలోచన. ఎందుకంటే మళ్ళీ 3:30కి వెళ్ళిపోవాలి హైదరాబాద్. 30 తారీఖు నాడు మళ్ళీ కోయంబత్తూరు పోయేది ఉంది నాకు. ఫస్ట్ నాడు చిన్న సర్జరీ ఉన్నది. 80% అయిపోయింది. ఇంకొక 20% మిగిలింది. మీ అందరి ఆశీస్సులతోటి ఆ గూడెం సత్యనారాయణ ఆశీస్సులతోటి సాయిబాబా ఆశీర్వాదంతో తిరిగి ఈ మధ్యకి వచ్చి మళ్ళీ మీతో పాటు నడిచి మీకన్నా స్పీడ్గా నడిచే అవకాశం నాకు ఇవ్వాలని సాయిబాబాని జరుగుతున్నాను. తప్పకుండా 61 మంది అభ్యర్థులు కలిసి మరొక్కసారి రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దాదాపు సంవత్సరంన్నర పైగా మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా గ్రామాలలో సర్పంచులుగా గెలిచి మీ గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలి. అట్లనే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెన్నికగన్న నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల నాయకులకు మన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యకర్తలందరికీ కూడా వివిధ గ్రామాలలో మీకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే అబ్జర్వర్స్కి వెళ్తారో వాళ్ళు తప్పకుండా నామినేషన్స్ ఉపసంహరణ 3వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత 4 నుండి 9 తారీఖు మధ్యాహ్నం వరకు మనకు ప్రచారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5.5 రోజులు ఎవరైతే పేర్లు ఇచ్చిండ్రో ఎవరైతే ముందుకు వస్తుండ్రో వాళ్ళు 5.5 రోజులు మీ పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించాలి అని చెప్పేసి నస్పూర్ మంచిర్యాల నాయకులకు అలాగే లక్ష్మీపేట టౌన్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
మీ బాధ్యతలు నిర్వహిస్తూ అభ్యర్థుల విజయానికి మీరందరూ కూడా కృషి చేయాలి. అలాగే మనం అందరం అసలు ప్రేమ్ సాగర్ రావు గారు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేద్దాము అని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఒక 2-3 నెలలు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల సరే మనం కూడా పోటీలు నిలబడుతున్నాం. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేయడానికి అక్కడ ఎక్కడైనా వీలవుతుందా అన్నది చూస్తున్నారు. మీరందరూ మాత్రం మీకు అప్పచెప్పిన బాధ్యత నిర్వహించాలి. అలాగే నేను కూడా చివరి 4 రోజులు రావడానికి తప్పకుండా వస్తాను. మనం అందరం కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం. జై కాంగ్రెస్.